సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రారంభమని కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటి విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు మంత్రులను, సీఎండీని, అధికారులను అందరినీ కలిశామని చెప్పుకుంటూ పాత ఫోటోలను పోస్టు చేస్తూ త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు జరుగుతాయని చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తున్నారని, కార్మికులందరూ ఇట్టి విషయాన్ని గమనించాలని కోరారు. 23న జరిగే మెడికల్ బోర్డు నేనంటే నేను పెట్టించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. అసలు ఇది రెగ్యులర్ మెడికల్ బోర్డు కాదని 3.5 సంవత్సరాల నుండి వేచి చూస్తున్న 32 మంది సంబంధించిన బోర్డు అని తెలియజేశారు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్న వారందరినీ పిలిచి రెగ్యులర్ బోర్డు కావాలని, కార్మికులందరూ రెగ్యులర్ మెడికల్ బోర్డు కోరుకుంటున్నారని, కానీ ఇదే రెగ్యులర్ బోర్డు అని చెప్పుకుంటూ వీరందరూ కార్మికులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త భావుల పేరిట ప్రభుత్వం మరియు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులను మోసం చేస్తున్నారని, ఇవన్నీ పాత మైన్స్ ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ మాత్రమే వచ్చాయని, కొన్నిటికి గతంలోనే పర్మిషన్లు వచ్చాయని, దీనిపైన కూడా కొత్త భావుల పేరిట అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని కార్మిక సోదరులందరూ మరియు యువత అంతా గమనించాలని పేర్కొన్నారు. మారు పేర్ల సమస్య కూడా తీవ్ర జాప్యం చేస్తూ లీగల్ ఒపీనియన్ పేరిట తస్సరం చేస్తున్నారని, 10వ తరగతి పాస్ గాని డిపెండెంట్లకు విజిలెన్స్ పేరిట విధించే సర్క్యులర్లను వెంటనే నిలుపుదల చేయాలని వారు పేర్కొన్నారు. పత్రికా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, ఐలి శ్రీనివాస్, జావేద్ పాషా, చిల్పూరి సతీష్, చెల్లా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేతనాలు పెంచింది కాంట్రాక్టు కార్మికులకు అని చెప్తా ఉన్నారు. అసలు కాంట్రాక్ట్ కార్మికుల జోలే అది కాదు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు రూపాయి పెరుగుతున్నట్టు లేదు. కేవలం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే సవరణ జరిగింది. అది కూడా పూర్తి నష్టదాయకమైనటువంటిది. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి జీతాల కంటే కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన తక్కువ జీతాలు ఇచ్చింది. జీవో 22 నుంచి 26 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి జీవోలు అమలు చేస్తేనే ఇవాళ ఆనాడే ఎక్కువ జీతం వచ్చింది. దాన్ని గెజెట్ చేయలేదు. దాన్ని గెజెట్ చేయించకపోగా మేము కొత్తగా వేతనాలు పెంచినామని ఇవాళ మేము కనీస వేతనాల కమిటీ చైర్మన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెప్తున్నదంతా పూర్తిగా యజమానులకు, కాంట్రాక్టర్లకు అనుకూలమైనది తప్ప కార్మికులకు రూపాయి పెరగది. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతాలు వస్తాయి. దీన్ని కార్మికులు గమనించాలి. వాళ్ళ మోస ప్రకటనలను కూడా గమనించాలని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది. సింగరేణిలో తప్పుడు ప్రచారాలతో, అబద్ధపు ప్రచారంతో పబ్బం గడుపుకుంటున్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీల నైజాన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. సింగరేణికి సంబంధించినటువంటి విషయాలలో మేము మంత్రులను కలిసినాము, సిఎండ్ఎండిని, డైరెక్టర్ పాను అందరినీ కలిసినాము అని చెప్తూ రిప్రజెంటేషన్ ఇచ్చినామని పాత ఫోటోలు పెట్టుకుంటా, పాత కాపీ పేస్ట్లు పెట్టుకుంటా ఒకరు. రెండవది, మేము మీటింగ్ పెట్టుకున్నాం, త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది, కమిటీలు వేస్తున్నారు, మీటింగ్లో నిర్ణయం జరుగుతుంది అని చెప్పుకుంటున్నటువంటి ఏఐటీసీ అయితే ఈ రెండు కూడా చెప్పేటువంటి అబద్ధ ప్రచారం, కార్మికులను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఈరోజు మెడికల్ బోర్డు 23 మే రోజున, ఇది 23, 24 అంటున్నారు. 24 సండే, కాకపోతే ఒకటే రోజు జరిగేటువంటి మెడికల్ బోర్డును తప్పుడు ప్రచారంతో నేనంటే నేను పెట్టించినటువంటి సంకలు గుద్దుకుంటున్న ఏఐటీసీ, ఐఎన్టీసీల యొక్క తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇది రెగ్యులర్గా జరిగే బోర్డు కాదు. జూలై మాసంలో ఉన్నటువంటి 55 మందిలో 54 హాజరైతే 5 మంది అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ కార్మిక సోదరులు 32 మంది. వీళ్ళు గతంలో మెడికల్ బోర్డుకు హాజరై వాళ్ళకు ఫిట్ అన్ఫిట్ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3.5 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి కార్మికునికి వచ్చినటువంటి పిలుపు ఇది మెడికల్ బోర్డు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి 2 సంఘాలు. కాబట్టి దీనివల్ల ఏ కార్మికునికి కూడా ఉపయోగకరం లేదు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్నటువంటి అందరినీ పిలిచేటువంటి బోర్డు కావాలని కోరుకుంటున్నది ఈరోజు కార్మిక వర్గం. ఇక రెండవ విషయం చూసినట్లయితే, ఏదైతే కొత్త బావులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, ఏఐటీసీ, ఐఎన్టీసీలు కానీ,
మరి కొత్త బావులు వచ్చినట్లయితే మా 6,000-7,000 మంది కార్మికులు ఎందుకు ఎక్సైజ్ అవుతారు? 8-9 బాయిలు అవుతున్నారు కదా, అంటే ఇది కొత్తగా ఏమన్నా బొదగబడుతున్నావా, కొత్తగా ఏమన్నా చేస్తూ ఉన్నావా అంటే ఏదీ లేదు. గతంలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మైన్స్లను ఓపెన్ కాస్ట్ చేయడం కానీ, లేదా గతంలో ఉన్న ఓపెన్ కాస్ట్కు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అనుమతులు తీసుకురావడం, ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు అయితేంది, యాజమాన్యాలు అయితేంది, ఈ యొక్క సంఘాలు చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ సంఘాలు ఈరోజు ఎన్విరాన్మెంటల్ కానీ లేదా ఫారెస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల గత 4-5 ఏళ్ల నుంచి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇవన్నీ ఈరోజు గోలేటి అయితేంది, మాదారం అయితేంది, కేకేఓసి మందమరి అయితేంది, జీడీకే ఓసి 1 అయితేంది, అలాగే ఎల్లందు అయితేంది, మనుగూరు అయితేంది, ఇవన్నీ కూడా 8-9 ప్రాజెక్టులు అనేటివి కూడా పెండింగ్లో ఉండి అనుమతులు లేకుండా వచ్చినటువంటి. కాబట్టి దీన్ని కూడా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సంఘాల నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. అందుకే యువత ఆలోచించమని చెప్తా ఉన్నాం. అలాగే సీనియర్ నాయకులు, కార్మిక సోదరులు అందరూ కూడా మీ అనుభవాన్ని రంగరించి ఏ నాయకుడు, ఏ సంఘం మీకు అండగా నిలిచిందో ఒక్కసారి గుర్తుపెట్టుకొని, అందుకే పోరాడితే తప్ప మీ హక్కులు సాధించబడవు అనేటువంటిది మారు పేరుతో చెప్పినటువంటి వాళ్ళు మారు పేర్లను సర్క్యులర్కే ఇప్పించి 10వ తరగతి పాస్ కాని వాళ్ళందరినీ విజిలెన్స్కు పంపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంటే మీరు ఇంకా ఎవరిని నమ్ముతున్నారు, ఎలా మోసపోతున్నారు అనేది తెలియజేస్తూ పోరాడండి. మీకు అండగా అన్ని సంఘాలు నిలుస్తాయి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా నిలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.